ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి తృతీయ భాగము కొనసాగింపు. శృంగేరి మఠంలో ఉంటూ బొంబాయి సంపన్న శిష్యుల సహాయంతో స్వామివారు బిందుమాధవ ఘట్టంలో పంచగంగేశ్వర మఠం స్థాపించి బహుశా 1925 ప్రాంతంలో తమ నివాసం అక్కడికి మార్చుకున్నారు. అక్కడే తమ సంకల్పానుసారం బహుధాన్య సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి శుక్రవారం 2/12/1938 నాడు బ్రాహ్మీభూతులైనారు. శాస్త్ర సాంప్రదాయానుసారంగా స్వామివారి పార్థివ శరీరాన్ని బిందుమాధవ ఘట్టం నుండి మణికర్ణికకు ఊరేగించి గంగానది మధ్య భాగానికి పడవలో తీసుకుపోయి జలసమాధి చేశారు. మఠంలో ఈనాడున్న స్వామివారి పాలరాతి విగ్రహం సుప్రసిద్ధ రచయిత్రి విదూషీమణి వెన్నెలకంటి హనుమాయమ్మ చేయించింది. ఇది తైలింగస్వామి మఠానికి చేరువలో ఉంది. పైన పేర్కొన్న చరిత్రం స్వామివారి గ్రంథాలు ఆధారంగాను బోడపాటి సీతారామాంజనేయ శర్మ గారు యోగాభ్యాస దర్పణం 3వ కూర్పుకు వ్రాసిన పీఠిక నుండి నెల్లూరు వాస్తవ్యులు శ్రీ వెలగపూడి సుందరరామదత్తు గారి జాబుల నుండి సేకరించబడినది. శ్రీవారి మహిమలకు అద్భుతాలకు సుందరరామదత్తు గారి జాబులే ఆధారం. ఈ సుందరరామదత్తు గారు ఒక అపురూపమైన వ్యక్తి. ఆయన జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, సమాజ సేవలో నిండా పండిన పండు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కురుగడ్డలో 1911లో ఉంటుండగా వెలగపూడి అమ్మక్కమ్మ, రామచంద్రరావు అంటే దత్తుగారి తల్లిదండ్రులు యోగిరాజు గారి వద్ద మంత్రదీక్షితులైనారు. శ్రీ వాసుదేవానందుల వరంతో 1913లో పుట్టిన శ్రీ సుందరరామదత్తు గారు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వద్ద మంత్రదీక్షితులైనారు. తమ 25 ఏళ్ల ప్రాయం దాకా దత్తుగారు బ్రహ్మానందులను, మౌనస్వామిని సేవించారు. మౌనస్వామి నైమిషారణ్యంలో 1908వ సంవత్సరం దర్శించిన 300 ఏండ్ల యోగి ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు గారి 4వ తరం మనుమల కూతురు భూదేవమ్మ కొడుకు వెలగపూడి రామచంద్రరావు గారి పుత్రులు ఈ సుందరరామదత్తు గారు. ఇక బ్రహ్మానంద సరస్వతి స్వామివారు ప్రదర్శించిన అద్భుతాలు కొన్ని. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వెంట గాండా మహారాజ్ అనే ఒక గుజరాతీ బ్రహ్మచారి ఉండేవాడు. సన్యాసం స్వీకరించిన తరువాత ఆయన యోగానంద సరస్వతిగా ప్రసిద్ధులు. శ్రీ వాసుదేవానందుడు సిద్ధి పొందే 2 దినాల ముందు కూడా గాండా మహారాజుకు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి కలలో కనపడి తాము వెంటనే బయలుదేరి గరుడేశ్వర్ వస్తున్నామని, తర్వాతి కార్యక్రమమంతా స్వయంగా నిర్వహిస్తామని చెప్పారు. అన్నట్లే మరునాడు బ్రహ్మానందులు తమ గురుదేవుల సన్నిధికి చేరారు. ఎక్కడ కాశీ, ఎక్కడి గరుడేశ్వర్? అదే సమయంలో విద్యానంద తీర్థులు అక్కడికి చేరి తమకు బ్రహ్మానందుల కలలో కనపడి తనను అక్కడికి రమ్మని ఆదేశించినందున వచ్చినామన్నారు. శిష్యులందరూ కలిసి 1914వ సంవత్సరం ఆనంద సంవత్సర ఆషాఢశుద్ధ విధియనాడు విధి విధానోక్తంగా గురుదేవులను నర్మదాజల సమాధి చేశారు. ఎక్కడి వారక్కడికి పోయే ముందు గాండా మహారాజు బంగారు నవరసలున్న 14 కిరసనాయిల డబ్బాలు, వెండి రూపాయలున్న 18 కిరసనాయిల డబ్బాలు తెచ్చి శ్రీ వాసుదేవానందుల ఆజ్ఞగా
బ్రహ్మానంద సరస్వతి స్వామికి అప్పగించినాడు. విద్యానందులు, గాండా మహారాజ్, బ్రహ్మానందులు ముగ్గురు పరస్పరం సంప్రదించుకొని ఆ ధనమంతా గాణ్గాపురం, కురుగడ్డ, గరుడేశ్వరం, మాణాగాం, హరిద్వారం, బదిలీ క్షేత్రాల్లో మఠ నిర్మాణాలు, ప్రతిష్టలు, జీర్ణోద్ధారాలకు సద్వినియోగం చేశారు. 1903 ప్రాంతంలో బ్రహ్మానంద తీర్థులు నిజాం రాజ్యంలో రైలు బండి ప్రయాణం చేస్తుండగా ఒకచోట బండి నిలిచిపోయింది. రైలు బండి నడిపే ఇంగ్లీష్ డ్రైవరు ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. స్వామివారు తమ పెట్టె నుండి దండ కమండలాలతో ఇంజన్ వద్దకు పోయి ఏమి లోపం, ఎందుకు నడవటం లేదని అడిగారు. విదేశీ డ్రైవర్, యూ గో అవే ఫూల్, అన్సక్సెస్ఫుల్ డర్టీ మ్యాన్, ఏ మాంక్ ఆస్క్స్ మీ, ఎస్ యు ఆర్ కరెక్ట్, ఐ am a lesser fool, don't you see you alone are not successful now? Yes, I am a monk, but not a monkey like you. You come down first with your fireman. ఇంగ్లీష్లో సమాధానం చెబితే విన్న ఆ డ్రైవర్ విస్తుపోయి తన సహాయకుడైన ఫైర్మ్యాన్తో ఇంజన్ దిగినాడు. స్వామి ఇంజన్లోనికి ఎక్కి క్షణంసేపు పరికించి ఇంజన్లో ఒక చోట తమ దండంతో తాకారు. ఇంజన్ పనిచేయటం ప్రారంభించింది. స్వామివారు, మాంక్ హ్యాస్ సెటరైడ్ ది ఫాల్ట్, ఎట్ ది మంకీ నౌ క్యారీ ఆన్. డ్రైవర్ ప్రయాణికులను బండి దిగండని గార్డును రమ్మని పిలిచాడు. ప్రయాణికులు దిగినారు, కానీ గార్డు రాలేదు. గార్డును తోడుకొని రావడానికి ఫైర్మ్యాన్ను పంపినాడు. అతడు పోయి చూస్తే గార్డు స్థానంలో మన స్వామి నిష్ఠలో ఉన్నారు. డ్రైవర్ పరుగెత్తిపోయి, జీసస్ ఇన్ ఇండియా, ఐ ఆమ్ ఫార్చునేట్, ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్, యు ఆల్ పీపుల్ సే 3 cheers టు ది మాంక్ క్రిస్ట్ అంటూ బిగ్గరగా అరిచినాడు. జయ జయధ్వానాలతో రైలు బండి గమ్యస్థానం చేరింది. ఇది స్వయంగా స్వామివారే తమ తండ్రి గారికి చెబుతుండగా బాలసుందరరామదత్తు విన్న అద్భుత లీల. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.